టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండదు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు, మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఏమంటున్నారంటే మార్నింగ్ ఒక సిరీస్, ఈవినింగ్ ఒక సిరీస్ కంటిన్యూ చేయడం పెంటాక అని అంటున్నారు. ఓకే దోస్తులు, మార్నింగ్ వీడియోనేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటానే సిరీస్ మార్నింగ్ కంటిన్యూ చేస్తాము, ఈవినింగ్ సిరీస్ ఏమో డిఫరెంట్ కంటెంట్ ట్రై చేస్తాము. ఓకేనా దోస్తులు? ప్లీజ్ దోస్తులు, మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం 2 లెంతీ వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కష్టానికి ఫలితంగా చిన్న లైక్ చేయండి దోస్తులు. చిన్న లైకే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. నిజంగా చెప్తున్నాం దోస్తులు, ఒక్క వీడియో కావాలంటే ఖచ్చితంగా 4 గంటల టైం పడుతుంది దోస్తులు. గంట కష్టమైనా ఇష్టంగా మీకోసం చేస్తున్నాం కాబట్టి ఇక మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు, సరేనా? అవును దోస్తులు, ఎంతో కష్టమైన ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు పడుకున్నాక టైం చూసుకొని అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు వీడియో చేసుకుంటామో ఏదో ఏడంగానో లేస్తారు, ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ అది ఆడికి ఆపేసి మళ్ళీ నైట్ 12, ఒక్కొక్కసారి 1-1:30 కూడా అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లనే కష్టపడుకుంటా మీకోసము డైలీ 2 వీడియోస్ తీసుకురావాలి, మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని చాలా కష్టపడుతున్నాం దోస్తులు. మా కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైకే దోస్తులు, పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. మా కష్టం గురించి అర్థమైంది అనుకుంటా. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. జరుండ్రి దోస్తులు, మన ఛానల్ 7K సబ్స్క్రైబర్, చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. మన ఛానల్ కి 7,000 మంది సబ్స్క్రైబర్ల, వావ్, వింటుంటేనే మస్తు అనిపిస్తుంది. 10Kకి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ కొడితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరేనా దోస్తులు? సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ అవ్వాసాలి పాడుగాను టైము 7 దాటిపోయినట్టుంది, ఇంకా చల్ల చలి పెడతానే ఉంది, పానమంతా వణుకుడు పుట్టింది కదా. ఈ అవ్వాసాలి కాలం ఎప్పుడు పోయి పాడైతుందో ఏమో. ఏమైంది పెంటమ్మ, పొద్దెక్కిందాక ఎవ్వరు ఆకిలుక రానే? ఆగో తోటలందరూ ఊక్కొని చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటుంటే నువ్వు నీ కోడలికి ఇప్పటిదాకా వన్నీ రానే? ఏమైంది, నీ కోడలు లేదా అని నువ్వు ఊపుతున్న వాకిలి? అమ్మో, నా కోడలు పెద్దింటి పిల్ల, ఈ ఇంటికి వచ్చిన సంది నేను ఇంటి బయటికి ఇట్లా అడుగు పెట్టనిస్తలేం తల్లి. అమ్మో వద్దు వద్దు, ఆ పిల్ల గీ ఆకిలుపుతుందా? ఓయమ్మో వద్దు తల్లి, తప్పు తప్పు. ఆయన గంత పని నేను ఏం చెప్పను తల్లి, నాకు శాతనైన కాడికి నేను చేసుకుంటూనే ఉంటా. గా పోరి ఎంత పోరి అమ్మా చెప్పుతందుకు. ఏమొద్దు, నేను ఉన్న రోజులు నేనే చేసుకుంటా. రేపు నేను ముసలిగా అయితే గప్పుడు చెప్పలేము కానీ ఇప్పుడైతే నా పని నేనే చేస్తా తల్లి. అబ్బో బాగుందమ్మా, పెద్దింటి పిల్ల అంటే వాళ్ళ అమ్మగారింటి కాడ అన్నిందలా ఉండొచ్చు, అత్తగారింటి కాడ ఏం లేదు కదనే, తింటందుకు కూడి ఇట్లా కరెక్ట్ టైంకి గతి ఉండదు. ఆ గాదానికి కష్టం విలువ తెల్లానే చూపియాలే నువ్వు. ఇప్పటి సంది గావరంగా చూసినామనుకో రేపుగా గావరం గీరం అంతా ఎల్లదీస్తుంది నీకు. ఆగో, నా కోడలి గురించి నాకేం బాధ, నీకెందుకే బోడమొకం దానా? ఏమైనా మంది ఇంట్లల్లో మళ్ళీ సంసారం మీదనే ఉంటదేమే, నీ కన్ను పాడుగాను ఉన్నాడు వీకెంచలేవు. అబ్బో, బాగా గావరం చేస్తున్నావమ్మ, గిట్లనే చెయ్యి, పెట్టుకున్నదాన్ని ఏనో కొడుకుని తీసుకొని ఇక పోయి కిరాయికుంటది, గప్పుడు నీకు తన్నట్టు అవుతుంది. అత్తమ్మ, ఆకిళ్ళు ఊపుతున్నావా? జరుగు, నేను ఊపుతా జరుగత్తమ్మ, నువ్వు లోపలకు చలి పెడుతుంది మస్తు. ఏమొద్దమ్మా, అగ్గి చల్లకి బయటికి రావద్దు, సరదైతుంది. ముందే రోజు మంచలేవు కానీ లోపలికో అమ్మ. లోపల ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే నీకు చేతనైన కాడికి లేకుంటే పండుకో, నేను వచ్చి చేస్తా గాని. సరే అత్తమ్మా. అబ్బో, కోడల్ని మస్తు ప్రేమగా చూసుకుంటుంది రో పెంటమ్మో, అడుగు ఇట్లా కింద పెట్టనిస్తట్టు లేదు. ఆగో, గా పుల్ల పెళ్లి కాకముందుకు ఎట్లుందో పెళ్లి అయినాక ఇట్లా గట్టనే ఉంది. గా డ్రెస్సులు ఏమైనా ముద్దుగునే అనే పెంటి? ఆ చీరలు కట్టుకొని ముద్దుగా ఉండవని రాదు పొల్లను. ఎట్లనో అట్లాక గా పిల్లకి ఎట్లా నస్తే గట్ల ఉంటదేమో. ఓ అమ్మో, అట్లా మంచి లేదు ఇట్లా మంచిగా లేదని నేనేం చెప్పను. అయినా మాకు గసంటి పట్టింపులు ఏముండయి. ఆమె ఎట్లున్నా మాకు ఓకే, ఎందుకంటే ఇంత ముందు నా బిడ్డ అన్నిందాలో వేసుకొని తిరిగేది కాబట్టి బిడ్డ బిడ్డ అనుకొని చూసుకుంటా. ఏమైతుందమ్మా, అబ్బా మందందరికి గీసొంటివే అవసరము. మా ఇంట్లో లేని బాధ మీకెందుకమ్మా, బాగున్నావు. ఏ గట్ల కాదే పొల్లా, ఇప్పుడు కోడలు కదా, ఒక ఇంటి కోడలు అయినప్పుడు నలుగురు వస్తారు, చుట్టాలు పక్కాలు వస్తాయి, ఇక డ్రెస్సులే తిరుగుతుంటే ఏం మంచిగా ఉంటదే. అబ్బో, మంచి మాట చెప్పిన నీతో కష్టం ఉంది తల్లి. ఏందమ్మా నువ్వు చెప్పేది? బంక చెక్కలు వంకాయ పచ్చలు నువ్వు కాక చెప్పినవమ్మా, బాగుంది పో. నీ సంసారం మీద కన్ను లేదు కానీ నా సంసారం మీద ఏలు పెట్టి గెలుపుతావేందే నువ్వు, నాడు బోడదానా. ఈ అవ్వ ఒక్క మాట అంటే 10 మాటలు కయ్య మొత్తుకుంటది ఇల్లాంటి బర్రెది. దీంతో మాట్లాడుకుంటే మూసుకొని పోయి నిమ్మలంగా కూర్చున్నదే మేలు. ఆహా, ఇది ఊపుతున్నా ఆకిలి, నా మన్మరాలనేమో లోపల వండబెట్టినట్టుంది. ఈ బర్రె మోకంది ఆకిలి ఊపుతుంది. జరుండు నీ పని చక్కగా చేస్తా. అదేంటి, ఈ ముసలిది ఈడు దాకొచ్చి నన్ను చూసి మళ్ళీ పోతుంది. ఓయమ్మో, ఈ ముసలిదాన్ని చూస్తే నాకు వణుకుడు పుడుతుంది కదా. మన్మరాలు కోసానికి నా కొడుకుని నన్ను ఆగం పట్టిస్తట్టే ఉంది. ఓయమ్మో నాకు మస్తు బుగులైతుంది.
అబ్బా ఈ పని పాడుగాను ఈ ఇల్లు ఎంత సదిరినా సదరనట్టే కొడుతుంది. అవో ఏడు సామాన్ ఆన్నే ఉంటుంది. ఎంత నీట్ గా సదిరినా మా మామ అయితే ఏడు వాన్నే పెట్టిపోతుండు. ఏం చేయాలబ్బా? ఈ కింద కూర్చొని వంట చేయాలంటే కోపం వస్తుంది. ఇక నిలబడి దబదబ చేసి బయటికి పోదామంటే కూర్చొని చెయ్యాలి. అయ్యో మా ఇంట్లో గట్ల అలవాటు ఉండే గిడికొచ్చిన సరికి ఈ అలవాటు నేర్చుకోవాలంటే అస్సలు నచ్చుతలేదు నాకు. స్వాతి ఉన్నవా అమ్మా? ఆ ఏమైందత్తమ్మా అంత టెన్షన్ మీద వచ్చినావు? ఏమైంది? ఏం కాలేదమ్మా. నేను ఆకిలి ఊపుతున్నా కదా మీ నాయనమ్మ వచ్చింది. గాడ నిలబడి చూసినట్టుంది. నేను చూడలేదు. ఎంబటే చిటుక్కున్న అక్కడ మళ్ళీ కోపం మీద పోతున్నట్టుంది. నేను మళ్ళీ చూసేసరికి దాబా దాబా గురుకుతూనే ఉందమ్మా. ఏమైందో ఏం కథనో నాకు మస్తు బుగులైతుందమ్మా. నీ కొరకే వచ్చిందేమో, నిన్ను చూస్తానికి వచ్చిందా లేకుంటే నా కొడుకు మీద ఏమైనా చల్లిపోతానికి వచ్చిందో ఏమో అమ్మా. అరే అలాంటివి ఏం భయపడకత్తమ్మా. ఏం కాదు. మా నాయనమ్మ అలాంటివి నేర్చుకుంది కానీ ఇక పక్కనోళ్ళ మీద ప్రయోగించేదత్తమ్మా. అయినా నేనంటే చాలా ఇష్టం మా నాయనమ్మకు. ఇక నా కొరకు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటది కానీ ఇక నా వల్ల మీరు అందరిని బాధ పెట్టాలని అస్సలు కోరుకోదత్తమ్మా. నువ్వు గసంటి టెన్షన్ పెట్టుకోక అస్సలు. ఏమోనే నువ్వంటే పానం అంటున్నావు. ఇక నీ కోసము ఎవరినైనా చంపుతాందుకైనా బతకనికనైనా చాలా సిద్ధంగా ఉంటది. గసంటివన్నీ మీ నాయనమ్మకు వచ్చంటేనే తల్లి నాకు మందందరూ చెప్తుంటే నా పానము లొడలొడ లొడలొడ అని ఊగుతున్నట్టే అవుతుంది. అలాంటివి ఏం లేదత్తమ్మా. మా నాయనమ్మ ఏదో అందరి నోట్లలో ఉంది కానీ గసంటివి ఎక్కువ ఏం రావు ఆమెకి. ఏమమ్మా స్వాతి నీకు పుణ్యం ఉంటది కానీ మా ఊరిని పెట్టి జర మీ ఇంటికి పోవమ్మా. మేము పేదోళ్ళం తల్లి, మా ఇంట్లో బతకలేవు నువ్వు. ఎందుకత్తమ్మా ఎప్పుడు చూసినా మా ఊరిని ఎందుకు చేసుకున్నావు మా ఊరిని ఎందుకు చేసుకున్నావు అని అంటున్నావు. నా ఇష్టంతోనే కదా చేసుకున్నా. బిట్టు అంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మా. ఆయన ఏం లేకున్నా, ఆయన దగ్గర ఆస్తుపాస్తులు ఏం లేకున్నా నేను సంతోషంగా ఉంటాత్తమ్మా ఆయన దగ్గర. నువ్వెందుకంత భయపడుతున్నావు? ఏం కాదు. ఏమో బిడ్డ ఏం కాదు ఏం కాదు అని నువ్వు అంటున్నావు అంత ధైర్యంగా. కానీ నాకైతే పిచ్చర్ డప్పులు కొడుతున్నాయి. ఎప్పుడు ఏమైతుందో, నా కొడుకుని ఎవడొచ్చి కొడతాడో, ఏ రకంగా నా ఇల్లు నాశనం చేస్తారో అని కళ్ళ గిట్ల గదే బుగులైతుంది బిడ్డ. ఏం కాదత్తమ్మా. మా డాడీ మా మమ్మీ కూలుగానే ఎవరు కదా. వాళ్ళకి అంత బాధ ఉంటే నాతోని వచ్చి పంచాయతీ పెట్టుకుంటుండే, మీ ఇంటికాడ గట్టిగా లొల్లి చేస్తుండే, ఊరంతా ఒకటి చేస్తుండే. ఇక వాళ్ళే చల్లబడ్డాక నువ్వెందుకత్తమ్మా అంత భయపడుతున్నావు? మా మమ్మీ డాడీ ఇక కామ్గానే ఉన్నారు. పోతే పోయింది మంచిగా ఉంటే చాలు అని అనుకుంటున్నారు. నువ్వు గట్లనే ఉండరాదత్తమ్మా. ధైర్యంగా ఉండు, ఏం కాదు. అంతే అంటవా అమ్మా? నువ్వు ధైర్యం ఇస్తే నేను ధైర్యంగానే ఉంటది. సరే సరే అత్తమ్మా. సరే సరే పని చేసుకో. ఇక ఊటగా పని ఉంటే చేయకమ్మా. ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను చేసి పెడతా గానీ నీ శాతనైన కాడికి చేసుకో సరేనా? సరే సరే అత్తమ్మా. అగో ఈ రూమ్ చూసినవా? ఏడు సందడాన్నే ఉంది. ఎంత నీట్ గా చదివి పెట్టినత్తమ్మా నిన్న సాయంత్రమే. అగో చూసినవా మళ్ళీ ఏడు సామాన్ ఆన్నే వేసిరు. ఇక వంట చేయాలంటే నాకు ఇష్టం గాని కూర్చొని చేయాలంటే నాకు చాలా కష్టంగా అవుతుందత్తమ్మా. ఇక వంట పని నువ్వు చేయొచ్చు కదా. అయ్యో అవునా అమ్మా. సరే సరే వంట పని నేను చేసుకుంటా గానీ ఇక మీరు మీ పనులు చెయ్యమ్మా. గా బాసండు దోముడు బట్టలు ఉతుకుడు అవన్నీ నేను చేసుకుంటా గానీ మీద మీద గవి గివి చదువుడు చెయ్యి సరేనా? కష్టమైన పని నువ్వేం చేయకమ్మో. మీ ఇంటికాడ మీ అమ్మ మీ నాయన గౌరవంగా పెంచొచ్చు నిన్ను కాదు. ఆ ఏం లేదు ఏం లేదు అత్తమ్మా. చిన్న చిన్న పనులు చేస్తూనే ఉండేది. ఇక మీ ఇంటికి వచ్చినాక చాలా పని అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇక వంట కాడని చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా సామాను కూడా చూస్తుంటే మస్తు యాస్ట్ వస్తుంది అత్తమ్మా. ఎంత నీట్ గా చదివినా మామయ్య మళ్ళీ వచ్చి ఏడు వాన్నే పడేస్తుండు. అందుకే కొంచెం గజిబిజి అనిపిస్తుంది అంతే. మీ మామయ్య గట్టనే చేస్తాడు బిడ్డ. ఇన్నేళ్ళ సంత చేస్తలేనా నేను? ఇక నా బిడ్డ ఉన్న రోజులేమో నీట్ గా చదివి పెట్టేది. అప్పటికి అలా నాయన తీరుతూనే ఉండేది. ఏంది నాయన వెంట చదివినా గలీజ్ గా చేస్తావని ఇక తండ్రికి బిడ్డకు తెలిసేపు ఖాయం అవుతుండే. ఇక ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా కదా నువ్వు రానని రోజులు. ఇక అంతా నేనే చదువుకునేది బిడ్డ. పనంతా నేనే చేసుకునేది. సరే సరే అమ్మ. ఇక మీ మామయ్య గట్టనే చేస్తాడు. ఇక నాకు అన్ని అలవాటు అయినాయి కానీ నువ్వు మెల్లమెల్లగా చేసుకో అమ్మ. శాతనైతే చేసుకో లేకుంటే నేను చదువుతా సరేనా? సరే సరే అత్తమ్మా. నువ్వైతే వంట చెయ్యి, నేను మళ్ళీ వస్తా లోపలికి పోయి. సరే సరే అమ్మా. అయ్యో పాపము పొల్ల చాలా బాధపడుతున్నట్టుంది. వాళ్ళ ఇంటికాడ సుఖంగా మారాన్లేక బతుకుతుండేనేమో. వీరికొచ్చినాక ఈ గాయ చేత పాడుగాను ఏం ఇల్లు ఏం సామాను ఏం కదా అని లోపల మస్తు ఫీల్ అవుతుండొచ్చు కానీ మీది మాటకైతే నా కొడుకు కోసం బతుకుతున్నట్టుంది. పాపం పొల్ల. వంట చేయత్తమ్మా అని చెప్పుకుంటూ పోయింది. ఏం కూర చేయాలనో ఏమో పో. పెంటమ్మా ఏం చేస్తున్నవే? ఆగో మళ్ళీ ఏమైంది? బోడమ్మకుందానా మళ్ళా ఏమో గెలుకుతానికి వచ్చినవా? ఏంది ఏంది చెప్పు నీ సంగతి. ఏం లేదే. ఏం చేస్తున్నావు? వంట అయిందా కాలేదా ఇంకా? ఏడా ఇంకా కాలేదు. ఇప్పుడు కూరగాయలు కట్ చేసి వంట చేయాలి గాని ఏం పని మీద వచ్చినావు చెప్తావా చెప్పవా ఇప్పుడు? ఓ అమ్మకి ఇప్పటిదాకా వంట కాలేదా అమ్మా? ఇంతసేపు బయట ఆకిలి ఊకొస్తివి. నీ కోడలుగా వంటనన్న చేసి పెట్టదా అని నువ్వు వచ్చి బయట పని చేయాలి ఇంట పని చేయాలి. బాగుందమ్మా నీ కథ. మస్తు గౌరంగా చేస్తున్నావు కదా నీ కోడల్ని. ఏం గౌరవం అమ్మా? వాళ్ళ ఇంటికాడ జరా గౌరంగా పెరిగింది కదా. ఇంటికి రాగానే అన్నిందాల పని చెప్తే మంచిగా ఉండదని కొన్ని రోజులు స్టార్టింగ్ నేను చేస్తున్నా.
ఇక వస్తుంటే వస్తుంటే గామకి అలవాటు అవుతుంది. పాపం ఏం తెలియని పిల్ల. అబ్బో ఏం తెలియదని బాగానే అనుకుంటున్నావు. ఏం తెలియని పిల్లనే నీ కొడుకుని ప్రేమించి కాదు కక్కసమని చేసుకొని వచ్చిందమ్మా. ఇక లేచిపోయి వచ్చిందంటే మంచిగా ఉండదు కానీ ఇక చేసుకుంది కదా. మరి గసొంటి పిల్లను అనిగినట్టు అనిగి పియ్యాలనే అదో ఇదో పని చెప్తేనే చక్కగా అవుతుంది. లేకుంటే రేపు రేపు నీ మీదకెక్కి కూర్చుంటది. ఇక ఆ పని చేయి ఈ పని చేయని నీకు ఆర్డర్లు చేస్తుంటది. అప్పుడు కథ వేరైతుంది. అందుకే గిప్పటి సంది చిన్న చిన్నగా మెల్లమెల్లగా పనులు చెప్తా ఉండాలి. గా పుల్లకి అలవాటు అవుతాయి కదా. అంతే అంటవా? సరే సరే మెల్లమెల్లగా నువ్వు అన్నట్టు అదో ఇదో పని చెప్తుంది. ఈ అవ్వ నీ లెక్క ఆలోచన చేస్తానికి నాకు అసలు టైమే ఉండదు పా. మరి ఏమనుకుంటున్నావమ్మా? నలుగురు కోడన్లా అత్తని కాబట్టి అన్నిందాలా ఆరు తేలినదాన్ని మరి. అబ్బో అంతేనా? సరే సరే కానీ వచ్చిన సంగతి ఏంది? అది ఇది కయ్యం పెట్టడానికి వచ్చినవా లేకుంటే ఏదైనా పని మీద వచ్చినవా చెప్పు ఇప్పుడు. ఏ నీతో నాకేం పని ఉంది? ఏం లేదు ఏం లేదు. సరే సరే నీ పని ఏందో నువ్వు చేసుకొని కోడలు కాదో ఇదో పని చెప్తుండు. ఇప్పటి నుంచి ఉత్తగా గులాం కూర్చోబెట్టకు సరేనా? సరేనే పొయ్యేస్తా, పని ఉంది ఇంటికాడ ఏడు పని ఆన్నే ఉంది. సరే మరి. ఈ బోడ ముఖంది గడికి ఒకసారి అదో ఇదో చెప్తుంది. నా మంచి కొరకే చెప్తుందా లేకుంటే నా కోడల్ని మారుద్దామని ప్లాన్ వేసిందా? ఇది నాకు ఎక్కడ అర్థమైతలేదు కదా. అత్తమ్మా ఏం కూర చేస్తున్నావు అత్తమ్మా? ఏమో అమ్మా ఏమేమి ఉన్నాయో కూరగాయలు ఇంకా చూడలేదు. ఇక చూసినాక ఏవి నచ్చితే అవే చేస్తా గానీ. కాదమ్మా కూరగాయలన్నా కోసి పెట్టవా? సరే సరేగా కూరగాయలు కోసేసి కూర నేనే వండుతా గానీ ఇంకా బాసన్లన్నీ బయట వేసుకొని జర దోంతావా మెల్లమెల్లగా. ఆ సరే సరే అత్తమ్మా. నేను తోముతంటే ఇందాకనేమో వద్దమ్మా నాకు చేతనైన పని నేను చేస్తాను అన్నవు. ఇక అందుకనే నేను సప్పుడు దాకా పోయి లోపల కూర్చున్నత్తమ్మా. సరే సరే తీ మెల్లగా దోముతా. ఇదేంది ఈమెకు ఇప్పటిదిప్పట్లో ఏమైంది? ఇప్పటిదాకానేమో నువ్వేం పని ముట్టకమ్మా నేనే చేసుకుంటా అని చేతన కాదు. మీ ఇంటికాడ ఏం పని చేపియలేదేమో మీ అమ్మ. వీడికి వచ్చినాక నేను చేపిస్తే మంచిగా ఉండదు అని అన్నది. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఏమైంది? ఎవరైనా నేర్పుతున్నారా ఏంది మా అత్తకి ఇట్లా మాట్లాడుతుంది? సరే సరే పో పోయి దెబ్బ దెబ్బ దొంపుకొని రా పో. సరే అత్తమ్మా. అత్తమ్మా చాయ్ తాగినవా? తీసుకురానా? ఏమొద్దు చాయ్ వద్దు ఏమొద్దు. కాదే గింతనన్నా బిడ్డ పోయిన ఆఖరి పికర్ ఉన్నదానే నీకు నీ మొగంకి. ఈ అవ్వ చింత తప్పినోళ్ళకి నా వారయ్యా. నీకంటే ఆఖరి పికరు నాకు మీ మామయ్యకే ఎక్కువ ఉన్నది కదనే. బిడ్డ పోయిన చింత బిడ్డ పోయిన బాధ గింత అన్న నీ ముఖంలో కనిపిస్తలేదు. ఆగో మూడ్చుకుంటా నవ్వుకుంటా మొగడు నువ్వు. ఎంత ముద్దుకుంటుర్రే. మరి ఆమె చేతులారా ఆమె చేసుకుంది. ఆమె జీవితం ఆమెనే ఖరాబ్ చేసుకుంది. నేనేం చేస్తా చెప్పత్తమ్మా? ఆహా ఏం చేస్తావా? కాదే బిడ్డ లేచిపోతే ఓయమ్మో నానమ్మ ఘోరాలు వాడి బాధలు కాకుంటే బాధలల్లుండి నలుగురు పెద్ద మనుషులు పిలిచి ఏంది ఏం కథ ఊర్లోనే లేచిపోయింది. ఆ పోరగానికి ఏం గతి లేదు. గతి మళ్ళీ నింటే నా బిడ్డ ఎట్లా బతుకుతుంది సంసారం ఎట్లా చేస్తుందని గింతనన్న చింతున్నదా అని నీకు నీ మొగనికి. పెళ్ళె మొగడు ఇయ్యరమయ్యర తింటుర్రు పంతుర్రు. గింతనన్న చింతలేదు. తూ ఏం బతుకు పాడైంది నీ బతుకు పాడుగాను. మరి నీకు అన్నిందాల శక్తులున్నట్టే కనిపిస్తావు. మరి నా బిడ్డను మొదలే మార్చొచ్చు కదా. అటు దిక్కుపోకుండా ఈ తవ్వకురా బిడ్డ అన్నట్టు మారుస్తే నీ మన్మరాలు మంచిగా నువ్వు చెప్పిన మాట వింటుండే కదా. గట్లెందుకు పోతుండే? నీ చేతిలో పని ఉన్నా కాబట్టే నువ్వు గట్ల చేసినావు. ఇంకా నేనేం చేయదని చెప్పు? నా చేతిలో ఏమీ లేదాయే. సరే సరే ఉండు బిడ్డ. వాళ్ళ అత్తగారి సంగతి ఏందో ఇక్కడ తల్లిగారి సంగతి ఏందో రేపు రేపు చూపిస్తా. గప్పుడు నోరు తెరుచుకొని కూర్చోవాలి మీరు అందరూ. చూడు ఏమో పో అమ్మా. నువ్వు మంచి మాట్లాడతావో చెడు మాట్లాడతావో అస్సలు ఏం అర్థం కాదు. తూ నీ బతుకు పాడుగాను. చేతి నిండా పైసలు లేవని బిడ్డ లేచిపోయిన సంగతి ఇట్లా యాదకేనట్టుంది. అవ్వ పోత పోయింది మంచి పని చేసింది అన్నట్టే ఉంది కదా నేను మావోనికి. నువ్వేమన్నా అనుకో అమ్మా. మేము లోపల లోపల ఎంత బాధపడుతున్నామో మాకెరక నీకేమెరక. ఏది ఈ బోడ ముఖంది ఇంకా వస్తలేదు కదా. దానికి చెప్పిన పని ఏడు దాకా చేసిందో ఏం కథను ఇంకా వస్తలేదు. ఎక్కడ పోవచ్చేది? ఓ లచ్చక్క. ఆ యాదులున్నవే బోడిదానా. ఏమేమైంది ఏం కదా? మరి ఆడుచుకున్న సంగతి ఏంటో చెప్పకపోతేవేంది? పోయినవా అసలు నా మన్మరాల దగ్గరికి చూసొచ్చినావా నా మన్మరాల్ని? ఆ చూసినాక ఓయమ్మో వాళ్ళత్త కాలు కింద పెట్టకుండా మంచిగా గావరంగా చూసుకుంటుంది. గంట సుఖంగా ఉంటే గా పొల్ల మీదికి ఎట్లా మలుతుందక్క చెప్పు? గదే గంట గావరంగా చూస్తుంది కాబట్టి నిన్ను పోయి మార్చిపోవే లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ అత్తకు వాళ్ళ మామకు దాని మీద కోపం తెప్పించేటట్టు చెయ్యి అని చెప్పిన. మరి నేను చెప్పిన పని చేసినవా లేదా అని ఉట్టిగానే చూసి వచ్చినవా? చెప్పినాక వాళ్ళ అత్తకు పెంటమ్మకు చెప్పిన. నీ కోడల్ని గంట సుఖంగా చూసినావా అనుకో ఇక పొల్ల రేపు రేపు నీ మీదికి ఎక్కి కూర్చుంటది. నువ్వెంత నేనెంత నీ పీకుడెంత అనుకుంటది. అందుకే ఇప్పటి నుంచి అదో ఇదో పని చెప్తే గా పోరికి రాసి రంపాన పెడితేనే అప్పుడు ఎరుకైతుంది. ఆ సంసారం విలువేంది పని అంటే ఏంది అవన్నీ ఎరుకైతే అని
సూది కూర్చున్నట్టు ఎక్కిచ్చి చెప్పినాక పెంటవకు జర జర మారినట్టే కొట్టింది. ఏమో అమ్మ, నీ మాటలు నమ్మాలో నమ్మొద్దో నాకు ఎక్కడ అర్థం కాదు. నీవన్నీ బట్టెబాజు మాటలు ఉంటే ఏ బద్మాషి. అయ్యో నిజం చెప్తున్నాక నా మాట నువ్వు ఎన్నడు నమ్మవు. ఈ అవ్వ, నేను చెప్పిన కాబట్టి పెంటమ్మ కోడలకు బాసనున్నదో మరి అది బిడ్డ అని నా ముద్దంటే పిలిచి చెప్పింది. నేను సాటుగా నిలబడి అన్ని ఇంటనే ఉన్నా. గప్పొల్ల చాలా ఫీల్ అయింది. అదేందత్తమ్మ, నిన్న మొన్న నాకు ఏం పని చెప్పకపోయేది, ఇయ్యాలేంది నాకు పని చెప్తున్నావని నీ మన్మరాలు అవాక్ అయ్యిందే అక్క. అంతేనా, గత నా మన్మరాల్ని రాసి రంపాన పెడితే ఈ పని పాడుగాను గతి మల్లోళ్ళింటికి ఎందుకు వచ్చిందో పాడయ్యని వాళ్ళ మీద విరక్తి పుట్టి ప్రేమంతా పోయి అప్పుడు వేరే దిక్కు మల్తది. అప్పుడు వేరేటోని ప్రేమిస్తుంటే వీళ్ళు టార్చర్ అనుభవియాలి నా మన్మరాలతోని. అవునక్క, నిజంగా గా పొల్ల ఎంత అందంగా ఉంది, గా పూరగాని చేసుకుంది. ఇక పూరగాడు అందంగానే ఉండు, గుణం గిట్ల మంచిదేనంట. కానీ ఆస్తి పాస్తులు లేని మీ ఆస్తికి వాళ్ళ ఆస్తికి ఏడనన్నా సెట్ అయిందా చెప్పాక. నీకేమో 10 ఎకరాల భూమి ఉండే, అలా ఒక ఎకరా కాదు ఒక ఇంచ్ జాగా గిట్ల లేదు. ఏదో గా ఇల్లు మటుకు జాగా ఉన్నట్టుంది కదా. ఈ అవ్వ పొల్లకి ఎట్లా నచ్చొచ్చు పాడయ్యి. అవునే, నాకే చిత్రం అనిపిస్తుంది. ఇక తల్లిదండ్రులకైతే గింత చింత లేదు, ఏమైనా తింటున్నాయి బరువులే వంతున్నాయి. ఇక నా కొడుకునైతే ఏమంటట్లేదు. ఇక లగ్గం చేసి ఇవ్వకుండా ఉత్తగానే పోయింది కదా, మళ్ళీ ఖర్చు తప్పించింది అన్నట్టు మురుస్తుర్రా, లేకుంటే ఇజ్జత్ పోతుంది బయట చెప్పుకుంటా అని మూసుకొని ఉంటుర్రా, నాకు ఎక్కడ అర్థమైతలేదే. ఏమో అక్క, అదే కావచ్చు. ఇక ఖర్చు తప్పింది, కట్నం పైసలు తప్పినాయి అని మూసుకొని ఉంటుర్రు కావచ్చు. ఇక ఏదైతే ఏముంది కానీ నీ పని అయితే నువ్వు చెయ్యక్క, నీ ప్లాన్ చాలా మంచిగా ఉంది. ఇక మీ ఊర్లో కానీ మీ చుట్టాలలో కానీ ఎవరన్నా ఉంచుకుందనుకో, పొల్ల బాగా ఉన్నోని పట్టుకుంటే అప్పుడు పెంటమ్మకు వాళ్ళ కొడుకుకు తన్నట్టు అవుతుంది, వాళ్ళ ఇల్లు నాశనం అవుతుంది. అప్పుడు మీ బాధ ఏందో వాళ్ళు అనుభవియాలి, గట్లయితేనే ఎరకైతుంది వాళ్ళకు. అమ్మో, ఏమైంది అక్క చెల్లెళ్ళు జోరుగా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బావా, రోజుకింత పొట్టిగా కనిపిస్తున్నావు. ఏమైంది బావా? ఒక తాడు కట్టుకొని ఆ తాడాట ఆడితేనన్న పొడుగు అవుతావేమో, లేకుంటే దూలాలు పట్టుకొని దుంకరాదు, ఎగిరి దుంకుతానన్న పొడుగు అవుతావేమో. ఆగో, మా అక్క చూడెంత పొడుగుంది, నేను చూడెంత పొడుగున్నా, నువ్వేంది గిట్ట పొట్టిగా ఉన్నావు. అబ్బో, ఇక అక్క చెల్లెళ్ళు జోరుగా ఎక్కిరిస్తున్నారు కదా నన్ను. మీ అక్క గట్టిని అంటది, నువ్వు గట్టిని అంటది. యావ్వా, పొట్టిగా ఉన్నోడు ఎప్పటికీ పొట్టిగానే ఉంటాడే. పొడుగ్గా అమ్మంటే తాడాట ఆడితే పొడుగు అయితే ఆడే. యావ్వ, నోరు మూసుకో. ఏదో బావా అని పరాశక మాడుతున్నా బావా. సరే గాని మీ చెల్లెకి చెప్పిన పని ఏడుదాకా చేసిందంటే నీ కథ ఎట్లయితే నడుస్తుంది, ఏం కథ, ఏడుదాకా చేసిరు ఇద్దరు అక్క చెల్లెళ్ళు? ఏమో అయ్యా, మరి చెప్పినాక చెప్పంగా నలత్త మారింది. కోడలు కాదో ఇదో పని చెప్తానే ఉంది. కోడలికి జర్రా టార్చర్ స్టార్ట్ అయినట్టే. ఇక పోరికి బాధ స్టార్ట్ అయిందనుకో వేరే వందికు మళ్తది అని చెప్తుంది. మరి బోర్డు దాని మాటలు ఈనాలనా లేదో నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఓ బోడి మరదలా, ఎంత కాడికి తెచ్చినావు? మీ అక్కకు నీ మీద గింతనన్నా నమ్మకం లేదు. మరి నమ్మకాన్ని వృధా చేస్తావో నమ్మకాన్ని సాటిస్తావో మరి ఏం చేస్తావో నీకేరుక. అబ్బా, బాసన్లు తోమి తోమి చేతులు మంటలేస్తున్నాయి. ఈ అవ్వ, మా ఇంటికాడ మా మమ్మీ ఒక్క పని ఇట్లా చెప్పకపోయేది. ఇక పని మనిషి వచ్చి పని చేసిపోయేది. ఈ అవ్వ ఇడికి వచ్చినాక చూడు బాధపాడుగాను, చేతులన్నీ రక్తాలు వెళ్తున్నాయి కదా. నాకేమో తోమరాదంటే ఇంటలేదు మా అత్త. నిన్న మొన్ననేమో ఏం పని చేయక మన గావరంగా సాగింది. ఇప్పుడు ఏమైందో, ఎవడేమైనా నేర్పుతుండా ఏంది, మస్తు టార్చర్ చేస్తుంది పని చేయి అని. అదేంది, ఈ పిల్ల పెద్దింటి పిల్ల స్వాతి కాదు? అమ్మా స్వాతి, నువ్వే కదమ్మా? ఆ, నేనే ఆంటీ. ఏమైంది? ఏం లేదమ్మా, గంత మంచి ఇల్లు గంత మంచి సంసారం ఇచ్చి పెట్టుకొని ఈ పిల్లగాని బట్టి ఎట్లా రాబుద్దయింది బిడ్డ. ఈ గుడిసెలున్న పిల్లగాన్ని ఎట్లా చేసుకోబుద్దయింది? ఆ, ఇక ప్రేమ గుడ్డిది అంటే నిజంగా గుడ్డిదే. ఇక మీ అయ్య మీ అమ్మ మీ నాయనమ్మ మీ తాత మంచిగా ఇక బాగా ఆస్తున్న సంసారం చూదురు, లగ్గం చేసి ఇద్దరు అన్ని పెట్టి అవన్నీ ఇచ్చి పెట్టుకొని ఈ పేదింట్లో వచ్చి వడ్డవేది పిల్ల. ఏమో అవ్వయ్యగా, నాకు బిట్టు అంటే చాలా ఇష్టము. అందుకే బిట్టు కోసం ఏదైనా చేస్తాను. ఇక పేదిళ్ళైనా సరే వీళ్ళ మనుషులు చాలా మంచివవ్వా. అందుకే ఇంటికి వచ్చిన. ఇక ఎవ్వరేమనుకున్నా పట్టించుకోను, నా బతికేందో నేను బతుకుతా. చదువుకున్నా కదా, కష్టపడి మా ఆయన ఒక జాబు నేను ఒక జాబు చేస్తే ఎవ్వరు మనని అనేటోళ్ళే ఉండరు. అదే అదే, నువ్వు అన్నది కరెక్టే. గాని మీ అమ్మ మీ నాయన మంచోళ్ళే. ఇక అంత ఇత్తులు జిత్తులు ఏం తెలివై గాని ఇక మీ నాయనమ్మ చాలా బద్మాషిది. చేతబడికి ఇట్లా చేసి మీ అత్తగారిని ఇల్లు నాశనం చేపియగల, లేకుంటే నీ మొగని ఇట్లా ఏమైనా చేపియాల బిడ్డ. ఇక నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఇక చిన్నప్పటి సంది మీరు పుట్టక ముందుకు మీ అత్త మీ నాయనమ్మ మస్తు కిలాడుంటుండే. ఇక ఏం చేయాలన్నా ఆమె చేతుల మీదనే జరుగుతుండే. అందుకే బిడ్డ మస్తు సంసారాలను ఏడబాపింది, మస్తు సంసారాలని ఆగం చేసింది. జీవితాలు కొన్ని కొన్ని పోయినాయి ఇట్లా బిడ్డ. అందుకే మీ అత్తగారి ఇల్లుని ఇట్లా నాశనం చేయగలని ముందుగా అతనే చెప్తున్న బిడ్డ.
అదే మా అత్త గిట్ల అట్లనే భయపడుతుందవ్వా. మీ నాయనమ్మ చేతిలో అంత పని ఉంటది, ఆమె చక్రం ఎక్కడ తిప్పితే అక్కనే కదులుతది, చేతబడిలో నెంబర్ 1 ఉంటది అని అంటుంది. మరి ఏమో అవ్వ ఎంత కాడుకు అవుతుందో గానీ ఇక నేనైతే జాగ్రత్తగా ఉంటా. ఇక వీళ్ళ కోసమే వచ్చిన కాబట్టి వీళ్ళ కోసమే బతికి ఉండాలి, సచ్చేదాకా ఉండాలి. ఇగో దోస్తులు, ఇదేను లైట్ మన వీడియో ఎట్లుంది? మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే దోస్తులు, మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.